ఒక ప్యాకెట్ కొని నలుగురు పోదాం పాటలండి పేరు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇప్పుడు మేము ఎక్కడున్నామా అని చెప్పి చూస్తున్నారా? మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఈరోజు మల్లన్న జాతర అనమాట. అందుకే ఇంకా మేమైతే మల్లన్న జాతరకు వచ్చాము. ఇంకా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జాతర దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు బోనం చేస్తారు. ఇక్కడ కూర్చున్నాము. మా అమ్మమ్మ ఫస్టే వచ్చేసి ఇంకా బోనాన్ని అయితే తయారు చేసిందనమాట. నేను ఇంకా మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ బోనం రెడీ చేసేవారికి వచ్చేసాము. బోనాన్ని సమర్పించి దర్శనం చేసుకున్నాకైతే మేమైతే వెళ్ళాము. ఇంకా అక్కడ చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట. అందుకే వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఇంకా అలా దర్శనం లైన్లో నిల్చొని అందరం మలిసిపోయామని వచ్చి వాటర్ తాగి అలా కాసేపు అక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ టైంలో గుడి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. మేమైతే దర్శనం తర్వాత చాలాసేపే అక్కడ కూర్చున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ముందు మల్లన్న జాతర అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ జాతర చాలా పెద్దగా చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా జాతరలో దర్శనం అయిపోయాక అందరం చేసేది ఏంటి, షాపింగే కదా. ఇంకా మేమైతే షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా అలాగే షాపింగ్ చేస్తూ పక్కపక్కన ఉన్న చిన్న చిన్న గుళ్ళను కూడా దర్శనం చేసుకుంటూ షాపింగ్ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. జాతరలో మనకి దొరకందంటూ ఏమీ ఉండదు కదా. ఎన్నో టాయ్స్ ఉంటాయి, ఇంకా చాలా బొమ్మలు, గేమ్స్ ఉంటాయి, అండ్ అలాగే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా జాతరలో. మేమైతే అలా అన్నిటిని చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగే ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఇంకా లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు కదా, మీరు కూడా హాయ్ చెప్పేయండి. అండ్ అలాగే ఇక్కడ డోర్స్కి వేస్తారు కదా, వాటిని చూస్తున్నాం మేము ఇక్కడ. ఇంకా అలా ఒక్కొక్కటి చూసుకుంటూ మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఈ ఫ్లవర్ వాల్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. అలా మేము లోపలికి వెళ్ళగానే మాకైతే ఇక్కడ జాయింట్ వీల్ అయితే కనిపించింది. సో దాన్ని చూడగానే మా చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇంకా దాన్ని చూసిన వెంటనే మా చెల్లి అయితే వాళ్ళ మమ్మీ కోసం వెతుకుతుందన్నమాట. సో అంటే చూడండి మీరే, ఇంకా దాన్ని ఎక్కుతా అని చెప్పేసి తను ఎలా చేస్తుందో చూడండి. ఇంకా వాళ్ళ మమ్మీ ఒప్పుకోగానే ఇంకా తన హ్యాపీనెస్ చూడండి, ఇంకా అసలు ఆగట్లేదు. కాసేపు ఆగి ఎక్కుతులే అని కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇక కొంచెం ముందుకు రాగానే ఇంకా చాలా గేమ్ స్టాల్స్ అయితే కనిపించాయి. ఇంకా తను ఆగుతుందా, తను అన్నీ ఎక్కుతా అని చెప్పేసి అంటుందన్నమాట. చిన్నపిల్లలకి తెలిసిందే కదా గేమ్స్ అంటే ఎంత ఇష్టము. వాళ్ళ మమ్మీ అడుగుతుంది నేను అన్నీ ఆగుతా అని చెప్పి. ఇంకా ఇక్కడ మా చిన్న తమ్ముడు చూడండి, వాడికి ఎక్కడికి వచ్చాము ఏం చేస్తున్నామని తెలియక వాడైతే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇంతమంది జనాలను చూసి వాడు కూడా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా మా చెల్లి చాలాసేపు కన్ఫ్యూజ్ అయిన తర్వాత ఏది ఎక్కాలి అని చెప్పి ఒక గేమ్ అయితే ఫిక్స్ అయింది. ఫైనల్గా మా చెల్లి ఎంతోసేపటి కన్ఫ్యూజన్ తర్వాత ఈ గేమ్ ఎక్కుతా అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ గేమ్కి టికెట్ తీసుకొని ఈ గేమ్ అయితే ఎక్కుతుంది. పిల్లలు ఇలా జాతరలో ఇలాంటి గేమ్స్ ఆడడానికి ఎంతో ఇష్టపడతారు కదా. దీనైతే అసలు ఎంత ఎక్సైట్ అవుతుందో ఈ గేమ్ ఎంత అని చెప్పి ఫైనల్గా ఈ గేమ్ అయితే ఎక్కేసింది. మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇందులో. ఇంకా అక్కడ తను గేమ్ ఎంజాయ్ చేస్తుంటే మేమైతే ఇక్కడే నిల్చున్నాం అనమాట. ఇంకా తనని ఎంకరేజ్ చేస్తూ అక్కడే చూస్తున్నాము.
అక్కడ తను ఆ గేమ్ ఆడుతుంటే మేమైతే ఇక్కడ ఉయ్యాలెక్కాలి అని చెప్పి నేను మా ఇంకో చెల్లి అనుకుంటున్నామనమాట. ఇంకా ఫైనల్‌గా ఈ ఉయ్యాలనైతే మేము ఎక్కేసాము. చూడాలి ఈ ఉయ్యాలలో ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మేమైతే అలా గేమ్స్ ఆడేసి ఇంకా ముందుకెళ్తున్నాము. ఇక్కడ మా చెల్లె ఇంకా మా తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడో అసలు. ఇక్కడ వీళ్ళైతే మా పిన్ని, బాబాయ్ ఇంకా మా చెల్లెనమాట. మా చెల్లి ఇంకొక గేమ్ ఆడతాను వాళ్ళ డ్యాడీని అడుగుతుంది. ఇంకా అలా మేము ముందుకొస్తే ఇక్కడ మాకు గాజులు కనిపించాయన్నమాట. గాజులు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా అక్కడ ఇంకెక్కువ మెరుస్తున్నాయన్నమాట. ఇంకా మేము అలా గాజులు చూస్తున్నాము. ఏవైనా గాజులు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా పిన్ని అయితే చూస్తుంది. ఇంకా ఏదైనా జాతర అంటే జాతరలో బొమ్మల కంటే కూడా గాజులు ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి కదా! ఎందుకంటే జాతరలకొచ్చిన ప్రతి వారు గాజులైతే తీసుకుంటారు. ఇంకా అలాగే మేమైతే ఇక్కడ గాజులు చూస్తున్నాము. ఏదైనా బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పేసి. ఇంకా జాతరలో బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ మేము గాజులు చూసిన తర్వాత దాని అపోజిట్‌లో ఇంకొక షాప్ ఉంది. ఇక్కడ కీ చైన్స్ ఇంకా బాటిల్స్ ఇలా ఉన్నాయన్నమాట. జాతర మొత్తం మా తమ్ముడు అలాగే ఉన్నాడు. నవ్వట్లేడు, ఇంకా ఏడవట్లేడు. అలా కాసేపు తిరగగానే ఇంకా మేము అలసిపోయామని చెప్పేసి మేమైతే ఇక్కడ జిలేబీ తీసుకున్నాము. ఇంకా అందరం కలిసి జిలేబీ తింటున్నామనమాట. ఇంకా జాతరలో ఫుడ్ స్టాల్స్ కూడా బావుంటాయి కదా! ఇంకా అక్కడ చాలా బావుంటాయి. ఇంకా మేమైతే జిలేబీ తీసుకున్నాము. జిలేబీ అసలు ఎంత టేస్టీగా ఉందో మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా అలా మేమైతే అందరం జిలేబీ తినేసి మళ్ళీ షాపింగ్‌కి స్టార్ట్ అయిపోయామనమాట. ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయగానే ఒకరు కాకపోతే ఒకరు మిస్ అయిపోతూ ఉంటున్నారు. ఇంకా జాతరలో అలాగే ఉంటుంది కదా! ఇంకా మా పిన్ని అయితే అక్కడ చైన్స్ చూసింది. ఇంకా అలాగే ముందుకొస్తే ఇంకా అమ్మవారి ఫోటోస్ ఇంకా అలాగే అన్నీ చూస్తూ మేమైతే షాపింగ్‌లో మిడిల్ పార్ట్‌కొచ్చామనమాట. ఇంకా మిడిల్‌లో అన్ని ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. చూడండి అసలు ఎన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో కదా మిడిల్‌లో. ఇంకా అక్కడే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉందనమాట. మేమైతే ఇందాక ఈ అమ్మవారిని దర్శనం చేసుకోలేదు. అందుకే నేను, మా మమ్మీ ఇంకా ఈ గుడి లోపలికొచ్చాము. గుడిలో ఇద్దరు అమ్మవార్లున్నారు. ఒకరేమో రేణుకా ఎల్లమ్మ తల్లి, ఇంకొకరు పోచమ్మ తల్లి. మీరు కూడా వీళ్ళని దర్శనం చేసుకోండి. ఇంకా అలా మేమైతే ఆ అమ్మవార్లని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా బయటికొచ్చాము. బయటికొచ్చి ఇంకా మా వాళ్ళని చూస్తున్నామనమాట ఎక్కడున్నారా అని. ఇక్కడ 30 రూపీస్‌కే ఇయర్ రింగ్స్ అసలెంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అసలు. 30 రూపీస్‌కి అసలు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా వర్త్ అనమాట. ఇంకా అక్కడ మా చెల్లెని చూసారు కదా! తను బ్యాగ్ తీసుకుంటుంది. ఇంకా స్టార్టింగ్ చూసింది తను బ్యాగ్‌ని. అక్కడ క్వాలిటీ అంత బాలేదు. ముందుకెళ్దామంటే ఇంక తను చాలా ఏడ్చింది. ముందు ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా అలాగే తనని ముందుకు తీసుకొచ్చేసాము. ఫైనల్‌గా ఇక్కడ బ్యాగ్ తీసుకుంది. ఇక్కడ ఈ బ్యాగ్‌కి జిప్స్ అన్నీ బాగున్నాయా అని చెప్పి మా పిన్ని అయితే చెక్ చేస్తుందనమాట. ఇక్కడ గనక బ్యాగ్ దొరకకపోతే మేము మళ్ళీ ఫస్ట్‌కెళ్ళి బ్యాగ్ తీసుకోవాల్సొచ్చేది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇయర్ రింగ్స్ స్టాల్ అనమాట. ఇది కూడా 30 రూపీసే. ఈ జాతర మొత్తంలో 30 రూపీస్ ఇయర్ రింగ్ స్టాల్స్ అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బావుందనమాట. 30 రూపీస్‌కి ఇంత మంచి ఇయర్ రింగ్స్ అంటే చాలా వర్త్ అనే చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో కంటే కూడా ఇలా జాతరలో మనకి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అన్ని ఐటెమ్స్ దొరుకుతాయి కదా! ఇంకా మేమైతే అలా ఇయర్ రింగ్స్ ఇంకా జాతరలో ఉన్న అన్ని ఐటెమ్స్ చూస్తూ ముందుకెళ్ళాము. ఇక్కడ మాకైతే ఈ చైన్స్ నచ్చాయి. చైన్స్ కూడా అంతే 30 రూపీస్. ఏ చైన్ అయినా సరే 30 రూపీసే అని చెప్పి అన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ చైన్స్ తీసుకుంటూ ఉన్నామనమాట. ఇక్కడ పాండా చైన్ కావచ్చు, ఇక్కడ చైన్స్ అయితే చాలా బావున్నాయి. ఇంకా అలా మేమైతే అక్కడ చైన్ తీసుకొని ముందుకైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ ముందు చూస్తే అసలు టాయ్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. ఏ టాయ్ అయినా సరే జస్ట్ 99 రూపీసే అనమాట. ఇంకా స్టార్టింగ్‌లో కంటే ఇంకా చాలా లోపలికొస్తే ఇంకా చాలా టాయ్ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా టాయ్స్ అయితే అసలు ఎంత బావున్నాయో ఏదైనా 99 రూపీసే. అలా అన్నీ చూస్తుంటే హెలికాప్టర్ ఎందుకో నచ్చింది. నాకందుకే చూస్తున్నాను. అలా లోపలికొచ్చాక లోపల కూడా కొన్ని గేమ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మా చెల్లె ఏమో తనకి కిచెన్ సెట్ నచ్చిందంట. ఇంకా తనకి ఈ కిచెన్ సెట్ కొంటా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఈ కిచెన్ సెట్ కావాలి అని చెప్పేసి వాళ్ళ మమ్మీని కన్విన్స్ చేయడానికెళ్ళింది.
ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఏమో వాళ్ళ తమ్ముడికి ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా అలా షాపింగ్ చేస్తుండగా మాకు సడన్గా మేమందరం ఒక ఫోటో కూడా దిగలేదని చెప్పేసి గుర్తుకొచ్చి ఒక ఫోటో దిగుదామని చెప్పి ట్రై చేస్తున్నాము. కానీ అసలు కుదరడం లేదనమాట. ఒకరు కాకపోతే ఒకరు ఇంకా అడ్డం రావడంతో ఇంకా సర్లే అని చెప్పి 4-5 పిక్స్ ఎలాగో అలాగా దిగేసాము. అలా మేమైతే పిక్స్ దిగేసిన తర్వాతకి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అక్కడి నుంచి. అలా మళ్ళీ అన్ని ఐటమ్స్ చూస్తూ మేమైతే రిటర్న్ వెళ్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ లేట్ అయిపోయింది. అయినా కానీ అసలు జాతరలో చూడండి ఎంతమంది ఉన్నారో. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి చీర్యాల్ అనమాట. సో చీర్యాల్లో ఎవ్రీ ఇయర్ మల్లన్న జాతర అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. మీరు ఎప్పుడైనా ఈ విలేజ్లో జాతరకు వచ్చారా లేదా అని చెప్పి నాకైతే కామెంట్ చేయండి. ఇంకా అలా మేమైతే జాతర అయిపోయిన తర్వాత అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మా పిన్ని వర్క్లో బిజీ అయిపోయింది. ఇంకా ఈ పిన్ని ఏమో జాతరలో తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూస్తుంది. ఇంకా వీళ్ళు చేసి అల్లరి చూడండి ఇప్పుడు. ఇంకా మేమందరం జాతరలో తిన్న జిలేబీ అయితే మాకు నచ్చిందనమాట. అందుకే ఇక్కడ ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూడండి మా తమ్ముడు మేమందరం జిలేబీ తింటుంటే ఇంకా తనైతే చూస్తున్నాడు. ఇంకా మేమేమో అలా జిలేబీ తింటున్నాము. వీళ్ళేమో అక్కడ కొన్న ఐటమ్స్తో అప్పుడే ఆడుకోవడం స్టార్ట్ చేసేసారనమాట. పిల్లలు అలాగే ఉంటారు కదా. వీళ్ళు చేసే సౌండ్కి మా పిన్ని వాళ్ళేమో వీళ్ళని ఆపమంటే వీళ్ళేమో ఆపట్లేదు. ఇంకా ఇక్కడ మా చెల్లె మా తమ్ముడు చేసే సౌండ్కి మా చిన్న తమ్ముడు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అలా జాతర అయిపోగానే మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా అలా కాసేపు అయితే అందరం టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాము. ఈ వరుడు దమ ఖరాబ్ అవుతుంది కొట్టాడాను కొట్టు మరి అది కూడా ఇవ్వమనుకో కొట్టు ఎవడు కొట్టు 2 సార్లు కొట్టు ఇంకా కొట్టు. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒక మాట ఇట్లా పెట్టుకుంది కదా అందుకని అంటున్నా. అక్కడ ఏం అడగలే చూస్తుంది ఇవన్నీ. మా ఫ్యామిలీతో ఈ మల్లన్న జాతర వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.